మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీకి ఎన్నికల వేళ పెద్ద టెన్షన్ తీరిపోయింది. గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచడంతో దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జనసేన పార్టీకి పెద్ద భారం దిగిపోయింది. జనసేనకే గాజు గ్లాసు గుర్తు ఉండనుంది. రెడ్డిగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే ఒక పిటిషన్ వేసింది, దాన్ని తోసిపుచ్చింది కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి భారీ ఊరటం లభించింది. గ్లాసు గుర్తును కేటాయిస్తూ కూడా ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జనసేనకి గ్లాసు గుర్తును కేటాయిస్తూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసింది. అయితే పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా పిటిషన్ ని డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే డిస్మిస్ చేయడంతో పాటు స్పష్టమైన తీర్పుని ఏపీ హైకోర్టు ఇచ్చింది. ఇటీవల జనసేన పార్టీకి గాజు గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లు కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఎన్నికల సంఘం మాత్రం ఇచ్చిన ఏదైతే గ్లాసు గుర్తు జనసేన కేటాయించి అదే గుర్తు కంటిన్యూ చేస్తూ ఏపీ హైకోర్టు కూడా తన తీర్పును వెలువరించింది. రేఖ, శివ, అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మాత్రం మేము జోక్యం చేసుకోలేము ఇటువంటి విషయాలలో అంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఎన్నికల కమిషనర్ విషయానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ ఆ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఒక స్వతంత్ర సంస్థ లాగా వ్యవహరిస్తుంది ఎన్నికల కమిషన్. సో దానికి సంబంధించి కూడా రాజ్యాంగానికి లోబడే వారు ఒక స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. సో ఎన్నికల కమిషన్ వెలువరించిన దానికి సంబంధించి కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే కలిగించదు. పూర్వపరాలను పరిశీలించి కూడా విచారణ అయితే చేపడతాయి. కానీ అంతిమంగా డెసిషన్ అయితే ఎన్నికల కమిషనర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టమని కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లభిస్తుందా, లేదా అక్కడ కూడా జనసేనకే ఓట్లు లభిస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, శివ, ఇక హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసు గుర్తు మాత్రం ఇక జనసేనకే ఉండబోతోంది. కానీ ఇక్కడ ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈ గాజు గ్లాసు గుర్తును ఉంచడంతోనే ఈ ప్రజా పార్టీ మాత్రమో ఈ విధమైన పిటిషన్ అయితే దాఖలు చేసింది. అంటే ఆల్రెడీ ఒక పార్టీకి కేటాయించిన సింబల్ ని మళ్ళీ ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచడంలో దీంట్లో ఏంటి అసలు ఏం జరుగుతోంది? జనసేనకి సంబంధించి కూడా ఎన్నికలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. గడిచిన ఎన్నికలకు సంబంధించి కూడా జనసేనకు వచ్చిన ఓటింగ్ శాతాన్ని బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా పర్మనెంట్ సింబల్ ని కేటాయించే అవకాశాలు కలుగుతాయి. కానీ మొదటిసారిగా పోటీ చేసే పార్టీకి సంబంధించి ఒక సింబల్ ని కేటాయిస్తారు. ఆ తర్వాత వారు పోటీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా పలానా పర్సెంటేజెస్ లో స్థానిక సంస్థలకు పలానా పర్సెంటేజీలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో రావాల్సి ఉంటుందని చెప్తారు. దానికి కనుక తగ్గట్టుగా వచ్చినట్లయితే కనుక ఆ గుర్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి కేటాయిస్తారు. కానీ జనసేనకు సంబంధించి గడిచిన కొన్ని ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల పోటీ చేయలేదు, మరి కొన్ని చోట్ల కొన్ని చోట్లకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నియమించిన పర్సెంటేజ్ కి ఏమాత్రం కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గ్లాసు గుర్తుకు సంబంధించి ఫ్రీ సింబల్ చేసింది. ఒక జనసేన పోటీ చేస్తున్న స్థానాలకు సంబంధించి 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ కి సంబంధించి మాత్రమే జనసేనకి గ్లాసు గుర్తును ఇస్తూ కూడా ఎన్నికల సంఘం హైకోర్టు కూడా తన తుది తీర్పును అయితే వెలువరించింది. ఖచ్చితంగా 175 స్థానాల్లో కనుక జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా జనసేనకి 170 స్థానాల్లో గ్లాసు గుర్తు సింబల్ వచ్చే అవకాశాలు అయితే ఉండే. రేఖ, శివ, అయితే ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మాత్రం హైకోర్టు అయితే తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వారు మరొక గుర్తును ఎన్నుకునే అవకాశాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా అంటే ఆల్ఫాబెట్ ప్రకారము అలాగే కొన్ని సింబల్స్ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది అయితే బరిలో ఉన్నారో ఖచ్చితంగా సింబల్ ఖచ్చితంగా ఉంటే 8 నుంచి 10 సింబల్ ని కేటాయిస్తారు. సో ఆ సింబల్ కేటాయించే సంబంధించి కూడా ఆ గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి కూడా ప్రతి చోట కూడా 5, 6 సింబల్ గా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సో ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 దాటి కనుక 5, 6 స్థానాలకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ 21 అసెంబ్లీ స్థానాలు కాకుండా మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా గాజు గుర్తును కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి.
శివం, మరి అన్ని సింబల్స్ ఉన్నప్పటికీ కూడా గాజు గ్లాసు పైనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దృష్టి సారించింది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా జనసేనకు సంబంధించి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మెజారిటీ ఓటు బ్యాంకు జనసేనకు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి టీడీపీ, బీజేపీ అలాగే జనసేన 3 పార్టీలు కలిసి కూడా ఉమ్మడి పార్టీపై యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ గాజు గ్లాస్ సింబల్ కనుక మిగతా వారికి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా జనసేన ఓట్లన్నీ కూడా ఆ పార్టీకి పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగిలిన సంబంధించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మొన్నటిదాకా పోరాటం చేసిన నవరంగ్ పార్టీకి సంబంధించి కానీ ఇట్లా చాలా మందికి సంబంధించి కూడా జనసేనకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. సో ఆ ఓటు బ్యాంకు సంబంధించి జనసేన అంటే గాజు గ్లాస్ అంటే జనసేన అనే సింబల్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విస్తృతంగా ఒక ప్రచారం ప్రజల్లో నానుడిగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే జనసేన మిగిలిన చోట్ల పోటీ చేయలేదు కాబట్టి జనసేన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జనసేన ఈ గుర్తుగా కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా తమకు ఆ ఓట్లు డైవర్ట్ అయ్యి చాలా చోట్ల గెలిచే అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఏదైతే కూటమికి స్థానాన్ని దెబ్బతీసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు వీరితోనే కావాలనే పిటిషన్లు వేయించడం, వీరితోనే కావాలని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి కూటమిని విజయాన్ని దెబ్బతీసే లక్ష్యంతో అధికార పార్టీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉందని చెప్పి కూడా జనసేన నేతలైతే గత కొంతకాలంగా ఆరోపిస్తా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.